ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త డీఏ విడుదల నిర్ణయం. అక్టోబర్ 10 కేబినెట్ మీటింగ్. స్మార్ట్ విజ్ఞాన్ హబ్. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డీఏ విడుదలకు కేబినెట్ నుండి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అక్టోబర్ 10న జరగనున్న స్పెషల్ కేబినెట్ మీటింగ్లో ఉద్యోగుల డిమాండ్ మేరకు డీఏ విడుదలపై చర్చ జరగనుంది. మంత్రుల ఆమోదం పొందిన వెంటనే గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో విడుదల చేయనున్నారు. ఇది ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి పెండింగ్గా ఉన్న డీఏ బకాయిలను తీర్చే అవకాశం. దసరా పండుగకు వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశ కలిగించినప్పటికీ చంద్రబాబు ఇప్పటికైనా డీఏ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. కాబట్టి అక్టోబర్ 10న జరగనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశం ఉద్యోగుల కోసం నిజంగా గుడ్ న్యూస్ అవనుంది. టీచర్లు, నిరుద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా ఛానల్ స్మార్ట్ విజ్ఞాన్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త డీఏ విడుదల నిర్ణయం. అక్టోబర్ 10 కేబినెట్ మీటింగ్. స్మార్ట్ విజ్ఞాన్ హబ్. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డీఏ విడుదలకు కేబినెట్ నుండి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అక్టోబర్ 10న జరగనున్న స్పెషల్ కేబినెట్ మీటింగ్లో ఉద్యోగుల డిమాండ్ మేరకు డీఏ విడుదలపై చర్చ జరగనుంది. మంత్రుల ఆమోదం పొందిన వెంటనే గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో విడుదల చేయనున్నారు. ఇది ఉద్యోగులకు కొన్ని నెలల నుంచి పెండింగ్గా ఉన్న డీఏ బకాయిలను తీర్చే అవకాశం. దసరా పండుగకు వస్తుందని ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశ కలిగించినప్పటికీ చంద్రబాబు ఇప్పటికైనా డీఏ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఈ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. కాబట్టి అక్టోబర్ 10న జరగనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశం ఉద్యోగుల కోసం నిజంగా గుడ్ న్యూస్ అవనుంది. టీచర్లు, నిరుద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం కోసం మా ఛానల్ స్మార్ట్ విజ్ఞాన్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.